హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి బియ్యంతో కాకుండా అరిసెలు అనేది మిల్లెట్స్తో ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటాయి. ఎప్పుడు మనము బియ్యంతోనే చేసుకుంటాం ప్రతి పండక్కి. ఇలా ఒక్కసారి మీరు బియ్యం పక్కన పెట్టేసి మిల్లెట్స్ తోటి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటాయండి మిల్లెట్స్ తోటి. ఒక్కసారి మీరు ఒక్క పండగకైనా మిల్లెట్స్ తోటి ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూసారా, అరిసెలు అనేది చాలా బాగున్నాయండి. నేను నువ్వులు వేసి చేసుకున్నాను. మనమైతే ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాము. ఇలా మిల్లెట్స్ అనేది ఫాక్స్టైల్స్ మిల్లెట్స్ అనేది తీసుకున్నాను. ఒక 15 అవర్స్ అనేది నానబెట్టేసుకొని ఇలా మనము వాటర్ అనేది స్ట్రైన్ చేసేసుకొని ఒక క్లాత్లో వేసుకొని నీళ్ళన్నీ మీరు పోయేలాగా చూసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకొని నేను జల్లెడ అనేది పట్టేసుకుంటున్నానండి. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ పిండి అనేది మనం కొంచెం నూక అనేది వస్తుంది కదా, ఇది మిక్సీలో మళ్ళీ వేసుకున్నాము. ఇలా పిండి అనేది ఆరిపోకుండా మనము స్ప్రెడ్ చేసామంటే గట్టిగా పిండి అనేది ఉంటుంది, మనకి ఆరిపోకుండా త్వరగా ఉంటుంది. నెక్స్ట్ కూడా మళ్ళీ మనం మిక్సీ అనేది పట్టుకుందామండి. వాటర్ అనేది రాకుండా చూసుకోండి. మనం పిండి ఇలా పట్టుకున్నామంటే మిక్సీలో చాలా ఈజీగా మనం మిల్లుకి వెళ్ళకుండా మనం ఇంట్లోనే పిండిని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మిల్లెట్స్ అనేది 1/2 kg తీసుకున్నాను కాబట్టి 250కి తక్కువ తీసుకున్నానండి. బెల్లము 210 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా మనము బెల్లం కరిగించేసుకొని మనం బెల్లం పాకం అనేది మనకి చూడండి, ఇలా మనకి చేతికి అనేది పాకం అనేది మన చేతికి పట్టుకునేలా వచ్చిందంటే చాలండి. చూడండి, మనకైతే పాకం అనేది ఇట్లా వచ్చేసింది. మనం ఇది చేసుకునే లోపు కొంచెం గట్టిగా పడుతుంది పాకము. ఈ స్టేజ్లో మనం ఎండు కొబ్బరి తీసుకున్నాను, అలాగే నెయ్యి వేసుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని మనం దీన్ని బాగా కలుపుకొని పిండి అనేది వేసుకొని మనము ఒక చేత్తో పిండి వేసుకుంటూ ఇంకొక చేత్తో ఉండలు లేకుండా మనం కలుపుకున్నామంటే మనకి నీట్గా పాకంలో పిండి అనేది కలిసిపోతుంది. బ్యాచ్గా ఇట్లా ఒకేసారి వేయకుండా పిండిని కొంచెం వేసుకుంటూ మనం నీట్గా కలిపి పెట్టుకోవాలండి. ఇలా పిండి మొత్తం నేను ఒకేసారి కొద్దిగా ఉంది కాబట్టి నాకు కొంచెం కూడా పిండి అనేది మిగలలేదు, కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా పిండి మనం కలిపేసుకున్నాం కదా, ఇలా ఒక నైట్ అంతా మనం కొంచెం నెయ్యి రాసి ఇలా ఓవర్ నైట్ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే నెక్స్ట్ మార్నింగ్ ఇలా పిండి అనేది చూడండి మనకి ఉండగా బాగా నీట్గా వచ్చింది. ఇప్పుడు కొంచెం నువ్వులు తీసుకొని ఈ నువ్వుల్లో మనకి చిటపటలాడకుండా కొంచెం పాలు వేసుకొని వీటిని కలుపుకున్నామంటే ఆయిల్లో బయటికి రాకుండా పగలకుండా ఉంటాయని చెప్పి ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కింద నువ్వులు తీసుకొని మళ్ళీ దాని మీద కూడా ఇలా నువ్వులు చల్లుకొని మనము అప్పచ్చలాగా చేసుకుంటున్నామండి. ఇలా చూడండి, కాగిన నూనెలో నేను అరిసె అనేది వేసుకొని తిప్పుకొని మనకి చూడండి చాలా బాగా పొంగిందండి. ఇలా తీసుకొని నేను అరిసెల చెక్కలతో కాకుండా ఇలా బాగా నూనె అనేదాన్ని పిండేసుకుంటున్నాను. ఇలా పిండుకొని మనం వేసుకుంటే నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొక అరిసె అనేది వేసుకుందాము. ఇలా వేసుకొని చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి మిల్లెట్స్ తోటి. ఇలా మిల్లెట్స్తో చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశారంటే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.